అరుగుదల అనేది యూజువల్గా మనము జాయింట్ల గురించే మాట్లాడుకుంటాం. మోకాలు అరిగిపోయిన తర్వాత ఒక ప్రమాద స్థాయి దాటిన తర్వాత తీసుకునే ట్రీట్మెంట్లు, ప్రమాద స్థాయి దాటకముందు తీసుకునే ట్రీట్మెంట్లు రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రీప్లేస్మెంట్ చేయాలా, రీకన్స్ట్రక్షన్ చేయాలా, రిపేర్ చేయాలా. ఇక్కడ కార్టిలేజ్ అరుగుదల స్థాయిని బట్టి మోకాళ్ళు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఎందుకంటే ఆస్టియో ఆర్థరైటిస్ నీ జాయింట్ చాలా ఎక్కువ మందిలో ఉంది, ఇవాళ రేపు చాలా తక్కువ వయసులో ఉన్న వాళ్ళల్లో కూడా వస్తూ ఉంది. ఒక ఎంఆర్ఐ స్కాన్ కానీ, హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, ఇండైరెక్ట్గా ఒక మనిషిని నిలబెట్టి తీసిన ఎక్స్రేని కానీ చేయడం వల్ల మనకి కార్టిలేజ్ ఎంత డ్యామేజ్ అయింది అనే విషయం తెలిసే అవకాశం ఉంది అన్నమాట. ఆ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని బట్టి మనము అరుగుదలను గ్రేడింగ్ చేస్తాం 1, 2, 3, 4 అని. ఎర్లీ స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే 1 నుంచి 3 వరకు. లేట్ స్టేజ్ ఆర్థరైటిస్ అంటే 3 తర్వాత స్థాయి ప్లస్ 4 అనమాట. ఈ ఎర్లీ స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా స్టేజ్ 1 ఉంది అనుకోండి. ఇక్కడ మనము బరువు తగ్గడం కానీ, జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ఆహారంలో మార్పులు చేసుకోవడం కానీ, డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ తీసుకోవడం కానీ, ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ జబ్బు లెవెల్ తగ్గిపోయి నార్మల్కి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 2వ స్థాయి 3వ స్థాయి అరుగుదల వచ్చినప్పుడు కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అవ్వకుండా ఒక 30 to 50% డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 30 to 50% కార్టిలేజ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని పునరుద్ధరణ చేయడానికి మనము అవలంబించే ట్రీట్మెంట్ చికిత్సా విధానం ఏమిటంటే ప్లాస్మా థెరపీ. దాన్నే రీజనరేటివ్ థెరపీ అని కొంతమంది ఉంటారు, కొంతమంది పిఆర్పి థెరపీ అంటూ ఉంటారనమాట. ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రకమైన ప్రోటోకాల్స్ తోటి చేస్తూ ఉంటారు. దానివల్ల సక్సెస్ రేట్ కూడా మారిపోతూ ఉంటుంది. ఓవరాల్గా ప్లాస్మా థెరపీ వల్ల 90% సక్సెస్ రేట్ పొందింది. పర్ఫెక్ట్ ఇండికేషన్, పర్ఫెక్ట్ టెక్నాలజీ వాడడం వల్ల మాత్రం చాలా ఉపయోగాలు ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది. మరి సక్సెస్ రేటు మేము అన్ని చోట్ల ఒకే రకంగా వినట్లేదు అంటే ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి చెప్పాలంటే. అంటే ఏమిటంటే మోకాళ్ళ లోపల గుజ్జు అరిగిపోవడంతో పాటు ఆ వచ్చిన ఇంప్యూరిటీస్ అన్ని ఏం చేస్తాయంటే హోమియోస్టాసిస్ లోపల ఉత్పత్తి అయ్యే ఆయిల్ క్వాలిటీని కూడా తగ్గించేసేస్తాయన్నమాట. ఆయిల్ క్వాలిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో కార్టిలేజ్కి న్యూట్రిషన్ ఆయిల్ నుంచే వస్తుంది కాబట్టి ఆయిల్ పాడైపోతుంది, దానివల్ల దాని మీద డిపెండ్ అయిన కార్టిలేజ్ కూడా పాడైపోతుంది అనమాట. సో ఈ రెండింటికి తగ్గ ట్రీట్మెంట్ని పాడైపోయిన ఆయిల్ని తీసేసి కొత్త ఆయిల్ని నింపడము, తర్వాత కార్టిలేజ్కి ప్లాస్మా థెరపీ చేయడము, రెండింటి కలిపి చేసే విధానాన్ని డ్యూయల్ థెరపీ అంటూ ఉంటారనమాట. ఇక్కడ ఇక కార్టిలేజ్ పాడైపోయిన తర్వాత చేసే ఆపరేషన్లు అంటూ ఏమీ ఉండవు. ఒక కార్టిలేజ్ ప్రమాద స్థాయి దాటిపోయి స్టేజ్ 4కి వస్తే మాత్రం జాయింట్ రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఉంది. కొంతమందిలో అరుగుదల 3వ స్థాయిలో ఉండి జాయింట్ అరమరికలో తేడా ఉంటే మాత్రం హై టిబియల్ ఆస్టియాటమీ అనే ఆపరేషన్ చేసి మోకాళ్ళ లోపల పడే లోడును బాగా తగ్గించేసేసి మళ్ళీ అటు సైడ్ కార్టిలేజ్ పెరిగేటట్టుగా మనం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్కి, పార్షియల్ కార్టిలేజ్ డ్యామేజ్కి ప్లాస్మా థెరపీ కానీ, బీమ్యాక్ థెరపీ కానీ, రీజనరేటివ్ థెరపీ కానీ, పిఆర్పి థెరపీ కానీ హై సక్సెస్ రేట్ ఇస్తుంది. తర్వాత లేట్ స్టేజ్ ఆర్థరైటిస్లో ప్లాస్మా థెరపీ ఎక్కువ రోజులు రిజల్ట్ ఇవ్వదు. అక్కడ మనకి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ కావాలి అంటే జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. తర్వాత రీకన్స్ట్రక్షన్ అని ఇంతొకటి ముందు మనం ఒక మాట మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్ స్టేజ్ 3లో ఉన్నప్పుడు కార్టిలేజ్ ఒకే ఏరియాలో డ్యామేజ్ అయినప్పుడు జాయిన్ రీకన్స్ట్రక్ట్ చేసుకొని మనం హైటిబియల్ ఆస్టియాటమీ లాంటివి, కీహోల్ ఆపరేషన్ లాంటివి చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే మైక్రో ఫ్రాక్చరింగ్ లాంటివి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ కార్టిలేజ్ ఆ ఏరియాలో పెరిగి భగవంతుడు ఇచ్చిన మోకాలు, న్యాచురల్ మోకాలు కొన్ని ఎక్కువ సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంది. చాలా లేట్గా జాయింట్ రీప్లేస్మెంట్ పడే అవకాశం ఉంది అన్నమాట.